అదనమాట మా వాడి రియాక్షను. 7 days తర్వాత మళ్ళీ వాళ్ళ నాన్నని చూశాడు కదా, అందుకే ఫస్ట్ లేవగానే వాళ్ళ నాన్న దగ్గరికే వెళ్ళిపోయాడు. యాక్చువల్లీ మా హస్బెండ్ రావడానికి రీజన్ ఏంటి అంటే, ఈరోజు మళ్ళీ మేము మా ఊరైతే రిటర్న్ అయిపోతున్నాం. అందుకే మమ్మల్ని తీసుకెళ్ళడానికి ఆయన మళ్ళీ వచ్చారు. సో మేము వెళ్ళిపోతున్నామని ఆ రోజు మా వదిన మా కోసం చేసిన లంచ్ ఐటమ్స్ అనమాట ఇవన్నీ. ముద్దపప్పు, ఆవకాయ, వంకాయ కర్రీ, ముక్కల పులుసు అండ్ మ్యాండేటరీగా రసం అనమాట. సో ఇవన్నీ లంచ్ ఐటమ్స్. డిన్నర్కి అయితే నేను ఒక స్పెషల్ ఐటమ్ అయితే చేయించుకుంటున్నాను, అదే నూక పులిహార. యాక్చువల్లీ మేము దీన్ని సొజ్జు పులిహార అంటాము, కొంతమంది అయితే నూక పులిహార అంటారు. ఇదంటే నాకు చాలా చాలా ఇష్టం అనమాట. వదిన నన్ను అడిగారు, సాయి నీకేం కావాలంటే చెప్పు, నేను అదే చేస్తానంటే అందుకే నేను ఇది చెప్పాను అనమాట, నాకు ఈ ఐటెం చేయండి వదిన అని. సో నా కోసం ఈ ఐటెం అయితే ప్రిపేర్ చేస్తుంది. డిన్నర్కి అనుకున్నాం కానీ మేము ముందే ముద్దలు లాగించేస్తున్నాను అనమాట, అంత ఇష్టం మా ఇద్దరికి. ఇది అప్పటికప్పుడు చేసుకునే దానికన్నా ముందే చేసుకుంటే చాలా బాగుంటుంది, అంటే కొంచెం ఊరితే టేస్ట్ వస్తుంది అంటారు కదా, అందుకే ఇది మార్నింగే ప్రిపేర్ చేసేసారు, డిన్నర్కి ఇంకా బాగుంటుంది అని. లంచ్ అయిన తర్వాత కాసేపు అయితే అలా కబుర్లు చెప్పుకున్నాం, మళ్ళీ మనం ఎప్పుడు కలుస్తాం, ఎప్పుడు వస్తాము అని చెప్పి అలా కాసేపు డిస్కషన్స్ అయితే చేసుకున్నాం. ఇంతలో మేము బయలుదేరిపోయే టైం అయితే వచ్చేసింది. లాస్ట్లో వదిన కొంచెం బాధపడ్డారు మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పి. అయ్యో వచ్చినట్టే లేదు, అప్పుడే వెళ్ళిపోతున్నామని. నాకు అదే బాధ అనిపించింది, అరే ఇంకొన్ని రోజుల తర్వాత రిజర్వేషన్ చేసుకుంటే బాగుండేది కదా అని. ఏంటో మనకి ఇష్టమైన వాళ్ళ దగ్గర ఎన్ని రోజులున్నా ఆ డేస్ మనకి సరిపోవు కదా, ఇంకా అలా అనుకొని నేను స్టార్ట్ అయిపోయాను అనమాట. ఏంటో వెళ్ళేటప్పుడు ఉన్న ఇంట్రెస్ట్ వచ్చేటప్పుడు ఉండదు కదా, అందుకే నేను ఎక్కువ వీడియోస్ కూడా క్యాప్చర్ చేయలేదు. సో రాగానే నా డ్యూటీ అయితే ఎక్కేసాను అనమాట, అదే వంట డ్యూటీ. 7 days మా ఆయన నా వంటనైతే మిస్ అయ్యి ఉంటారు కదా, అందుకే ఆయనకి ఇష్టమైన కూర పచ్చడితో మా లంచ్ని అయితే కంప్లీట్ చేసేసాను. చలో బాయ్.